గ్యారేజ్లో ఉన్న కారుకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఒక్కో నేత గులాబీ రేకుల్లా చేజారుతూ ఉండటంతో గులాబీ పెద్దలు షాక్కు గురవుతున్నారు. అలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేయర్ గుండు సుధారాణి సీఎంని కలవడం పార్టీలో కలవరం మొదలైంది. అది అలా ఉండగానే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం పక్కచూపలు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కారులో కుదుపు, చాప చుట్టేస్తున్న సీనియర్స్, సీఎంని కలిసిన మేయర్ గుండు సుధారాణి, కౌన్సిల్లో మేయర్పై అవిశ్వాసం, పక్కచూపులు చూస్తున్న ఆరూరి రమేష్. వరుస కుదుపులతో బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. అసంతృప్తుల కంటే ముందే సీఎంను కలిశారు వరంగల్ మేయర్ గుండు సుధారాణి. దీంతో పార్టీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. కార్పొరేటర్లు పార్టీ మారకముందే సుధారాణి సీఎంను కలవడం వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. పదవిని కాపాడుకునేందుకు అసంతృప్త కార్పొరేటర్ల కంటే ముందే ఆమె సీఎంను కలిశారు. మేయర్ పదవిని కాపాడుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారని చర్చ జరుగుతోంది. వారం 10 రోజుల్లో గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరడం ఖాయంగా తెలుస్తోంది. నిజానికి గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. 4 రోజుల క్రితం ఆమెకు వ్యతిరేకంగా కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కార్పొరేటర్లు. బడ్జెట్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని, డివిజన్ల వారీగా నిధులు వెంటనే మంజూరు చేయాలంటూ కార్పొరేటర్లు మేయర్ ముందు డిమాండ్ పెట్టారు. ఆ ఎత్తుగడకు గుండు సుధారాణి వ్యూహాత్మకంగా చెక్ పెట్టేలా సీఎంను కలిశారు. దీంతో పార్టీలో చర్చ మొదలైంది. గుండు సుధారాణి గోడ దూకడం ఖాయమని తెలిసిపోయింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కాషాయం పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారు. చర్చలు జరిపినట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ టికెట్ని బీజేపీ పెండింగ్లో పెట్టడంతో తెరపైకి ఆరూరి పేరు వచ్చింది. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య రంగంలోకి దిగారు. ఆరూరి రమేష్తో సారయ్య చర్చలు జరిపారు. ఆరూరి రమేష్ కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అవుతున్నారు. వాళ్లతో సమావేశమైన తర్వాత రమేష్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఆరూరి డెసిషన్ ఎలా ఉంటుందో అని వర్ధన్నపేట బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అటు బీఆర్ఎస్ను వీడేందుకు 15 మంది గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. వాళ్లంతా కాంగ్రెస్లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు హైదరాబాద్ చేరుకున్నారు.